W95 న్యూస్ ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఖమ్మం ఎన్ఎస్పీ కెనాల్ సర్వేను అడ్డుకున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు. ప్రభుత్వ సెలవు దినం రోజు సర్వే చేయడం ఏంటని ప్రశ్న. మానుకొండూరు ఎమ్మెల్యే రసమయ్య బాలకిషన్ కు నిరసన సేగ. కాసింపేట గ్రామంలో అడ్డుకున్న కాంగ్రెస్ నాయకులు. వరంగల్ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ కు అసమ్మతి సేగ. ఆరూరికి టికెట్ ఇవ్వద్దంటూ అధిష్టానంకు ఉద్యమకారుల వినతి. కామారెడ్డి జిల్లాలో పోచారం బ్రిడ్జిపై నుండి ప్రవహిస్తున్న వరద నీరు. పలు గ్రామాలకు నిలిచిన రాకపోకలు. ఇక డీటెయిల్స్ చూస్తే ఖమ్మం ఎన్ఎస్పీ కెనాల్ సర్వేను కాంగ్రెస్ పార్టీ నాయకులు అడ్డుకున్నారు. ప్రభుత్వ సెలవు ఉన్న రోజు సర్వే ఎలా చేస్తారంటూ పొంగిలేటి వర్గీయులు ప్రశ్నించారు. గవర్నమెంట్ హాలిడే సర్వే అధికారులకు వర్తించదా అని ప్రశ్నించారు. ఎన్ఎస్పీ కెనాల్ కు సంబంధించి గతంలోనే పొంగిలేటి ప్రసాద్ రెడ్డికి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నోటీసులు ఇచ్చింది. సర్వే చేసి మార్కెటింగ్ చేస్తున్న రెవెన్యూ అధికారులను కాంగ్రెస్ పార్టీ నాయకులు పొంగిలేటి వర్గీయులు అడ్డుకున్నారు. మీ డిస్పోజల్ గవర్నమెంట్ ఆర్డర్స్, హైకోర్టు ఆర్డర్స్ ని గవర్నమెంట్ ల్యాండ్ ఏది, పట్టాలు ఏంటి అనేది డిస్పోజల్ చేయమని ఆనరబుల్ కోర్టు ఆర్డర్స్ ఉపయోగ చేస్తే మేము వచ్చాము. అది మేము చేయాలంటే మీరు మమ్మల్ని లోపలికి రానిస్తేనే కదా మీకు అసలు ఉందా లేదని తేల్చేది. అప్పుడు రూమ్ లో కూర్చున్నప్పుడు పోతే పేపర్లు ఉండే చూసేవారు కదా. నా పేరు ఉంది ఫస్ట్ ఓపెన్ అని వచ్చి ఎవరికి రాని ఆలోచన మీకు క్వశ్చన్ ఆల్రెడీ పేపర్ ఈ విధంగా ఆయన ఫైనల్ గా మరి ఎంత ఒప్పుకున్నాడన్నా రాహుల్ గాంధీ, రాజీవ్ గాంధీ గారు. రాహుల్ గాంధీ ఏం చేసిందంటే సీనియర్స్ వీళ్ళందరూ వెంబడి ఆయన నిజంగా కూడా ఫ్యామిలీ ఉంటారు. గొట్టాలు పెడుతున్నాం. కరీంనగర్ జిల్లా మానుకొండూరు ఎమ్మెల్యే రసమయ్య బాలకిషన్ కు నిరసన శాఖ తగిలింది. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం కాసింపేట గ్రామంలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించేందుకు వచ్చిన ఎమ్మెల్యేను స్థానిక కాంగ్రెస్ నాయకులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. గో బ్యాక్ రసమయ్య అంటూ నినాదాలు చేశారు. వెంటనే పోలీసులు వారిని అరెస్ట్ చేసి చిగురుమామిడి పోలీస్ స్టేషన్ కు తరలించారు. వరంగల్ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ కు అసమ్మతి సెగ తప్పడం లేదు. ఆరూరికి టికెట్ ఇవ్వద్దంటూ ఉద్యమకారులు బీఆర్ఎస్ పార్టీ పెద్దల దృష్టికి తీసుకువెళ్లారు. వర్ధన్నపేటలో గెలుపు నల్లేరుపై నడకే అనుకున్న ఆరూరికి ఇంటి పోరు తప్పడం లేదు. 2 సార్లు ఎమ్మెల్యేగా ఉండి స్థానిక నేతలను ఉద్యమకారులను పట్టించుకోలేదని ఆరోపిస్తున్నారు. పోలీస్, రెవెన్యూ అధికారులు కూడా రియల్టర్లకే ప్రాధాన్యత ఇస్తాడని విమర్శలు వచ్చాయి. మొత్తానికి వర్ధన్నపేట బీఆర్ఎస్ రాజకీయాలు కాకరేపుతున్నాయి. నీకొకటి తెలుసా, సహకార సంఘం ద్వారా గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి రైతాంగానికి సహకార బ్యాంకులను ఓపెన్ చేసి, సహకార వ్యవస్థను ఓపెన్ చేసి పరస్పర సహకారంతో బ్యాంకులను రైతులకు అప్పులు ఇచ్చే విధంగా
కొనుగోలు చేసే విధంగా ప్రతి సరుకు గింజ లేకుండా కొనుక్కునే విధంగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది ఇప్పుడు కాదు, నెహ్రూ మొట్టమొదటి ముఖ్యమంత్రి ఉన్నప్పుడే అని చెప్పి ఈ ప్రధానమంత్రి ఉన్నప్పుడే అని చెప్పి ఈ సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నా. అలాంటి చరిత్ర గల పార్టీ మా కాంగ్రెస్ పార్టీ. రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర ద్వారా రైతులకు ప్రతి ఎకరానికి నీరు అందించాలని ప్రతి ఒక్కరికి ఈయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రాజెక్టులన్నీ మొదలుపెట్టి ఈ రోజు ఆయన చాలా ముందుకే 70% పూర్తి చేసిన చరిత్ర మా కాంగ్రెస్ పార్టీకి ఉన్నది. తెలంగాణ సెంటిమెంట్ పేరు మీద గొంగడి పురుగునైనా ముద్దాడుతా అని చెప్పి సోనియా గాంధీ గారి కాలు మొక్కి టిఆర్ఎస్ పార్టీని మెర్జి చేస్తానని చెప్పి ఈ రోజు నువ్వు మోసం చేసి తెలంగాణ ప్రజలకు నువ్వు ఇవ్వని హామీలన్నీ. కామారెడ్డి జిల్లా పెద్ద కొడవగల్ మండల పోచారం బ్రిడ్జి పై నుండి వరద నీరు ప్రవహిస్తోంది. దీంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వీడదీయమన్నాడు సార్. మనం అక్కడికేం తీద్దాం ఒకటి బాగా ఇది పోయేటట్లు వెళ్ళిపోయింది అన్నట్టు. చెప్తానా మేకలు కరెక్ట్ టైంకి రావట్లేదు, దూరం ఉన్నాయి. మళ్ళీ చెప్పు రాదా ఏం కూడా క్యాసినోల నిర్వహణ కేసులో అప్పట్లో సంచలనం కలిగించిన చీకోటి ప్రవీణ్ తాజాగా మరో వివాదంలో చిక్కుకున్నారు. లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారి బోనాల జాతరలో ఓ వ్యక్తి తుపాకీతో హల్చల్ చేసిన సంగతి తెలిసిందే. ఆ వ్యక్తి చీకోటి ప్రవీణ్ కు చెందిన ప్రైవేట్ సెక్యూరిటీగా గుర్తించారు. దీనిపై ఛత్రినాక పోలీస్ స్టేషన్లో కేసు కూడా నమోదు కాగా ఈ వ్యవహారంలో చీకోటి ప్రవీణ్ సహా ముగ్గురిపై పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేసి దాంతోపాటు ఫోర్జరీ ఆయుధాల చట్టం కింద కేసు పెట్టారు. ఇందులో ప్రధాన నిందితుడిగా A1గా చీకోటి ప్రవీణ్ ను తాజాగా చేర్చారు. A2గా సుందర్ నాయక్, A3గా రమేష్ గౌడ్, A4గా రాకేష్ కుమార్లను చేర్చారు. ముగ్గురు ప్రైవేట్ గన్మెన్లను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి 3 గన్లను స్వాధీనం చేసుకుని ఛత్రినాక పోలీసులు రిమాండ్కు తరలించారు. మాకు ఎందుకు తీసుకొచ్చారో మాకు కూడా తెలియదు. అన్ని లీగల్ గా ఉన్నాయి, లీగల్ గా బయటకు వస్తాం. మీ దగ్గర పర్మిషన్ టైమింగ్ అయిపోయింది అంటున్నాం. 2026 కెమెరా 2026 వస్తుంది. 2026 हमारा ఏపీ ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న చిరుజల్లులు రాకతో పలు ప్రాంతాల్లో చల్లని వాతావరణం ఆవహించింది. వచ్చే 3 రోజులు ఏపీతో పాటు
యానాంలోని కూడా పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తూ ఉన్నారు. దీంతో ఆంధ్రప్రదేశ్లోని ఉత్తర కోస్తా, యానాం ప్రాంతాల్లోని తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురుస్తాయి. మరికొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక దక్షిణ కోస్తా విషయానికి వస్తే తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురుస్తాయి. ఇక రాయలసీమ విషయానికి వస్తే అక్కడ కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. తగ్గే అవకాశం ఉంది. సారీ అల్పపీడనం అమ్మా ఆల్తమా ఇక్కడ ఎన్నిసార్లు జనాల్ని మోసం బ్రిటన్లో బ్రేక్ తీసుకుందాం. ಕೆಂಪು ರುಬಿ, ಮುತ್ಯಂ ಪೆರ್, పగడం కోరల్, పచ్చ యమరాల్, కనకపుష్య రాగం ఎల్లో సఫైర్, వజ్రం డైమండ్, నీలం బ్లూ సఫైర్, గోమేధికం హెసోనైట్, వైఢూర్యం క్యాట్సై. రత్నాల్లో మహత్యం ఏమిటి? రత్నం పెడితే తలరాత మారుద్దా? రత్నం మారితే రంగు పడుద్దా? రత్నం మహత్యం త్వరలో మీ 95 న్యూస్ ఛానల్లో. మీ జాతకం బాగాలేదని ఇబ్బంది పడుతున్నారా? మీరు అనుకున్న పనులు జరగడం లేదా? నిత్యం సమస్యలతో సతమతమవుతున్నారా? మరి ఇంకెందుకు ఆలస్యం? మీకు జాతక రత్నాలపై నమ్మకం ఉంటే మీ జాతకం ప్రకారం జ్యోతిష్యుడు చెప్పిన సర్టిఫైడ్ నవరత్నాల కోసం వెంటనే సంప్రదించండి. సంప్రదించవలసిన అడ్రస్ ఎస్కే జ్యువెలర్స్, రామ్నగర్, హైదరాబాద్. నెంబర్ 9640261234. మీ పెళ్లి రోజు, పుట్టినరోజులు, మరే ఇతర శుభ కార్యక్రమాలకైనా మీ బంధువులకు, శ్రేయోభిలాషులకు శుభాకాంక్షలు చెప్పాలనుకుంటున్నారా? మీ ఇంట్లో జరిగే శుభకార్యాలను టీవీలో చూడాలనుకుంటున్నారా? అయితే ఆలస్యం ఎందుకు? 95 న్యూస్ అందిస్తోంది మీకు ఆ అద్భుతమైన అవకాశం. ఆలస్యం ఎందుకు? స్క్రీన్ పై కనిపించే ఈ నంబర్కు వెంటనే డయల్ చేయండి. మీరు చెప్పే శుభాకాంక్షలు ప్రత్యక్ష ప్రసారంలో చూడండి. మీరు డయల్ చేయవలసిన నంబర్ 9912696750. వెల్కమ్ బ్యాక్ టు 95 న్యూస్. ఆర్టీసీ నష్టాల్లో ఉన్న సంస్థను నాడు మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆదుకుంటే ప్రస్తుతం ఆర్టీసీ సంస్థను ప్రభుత్వంలో విలీనం చేసి కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించారని అన్నమయ్య జిల్లా ఎమ్మెల్యే నవాజ్ బాషా గుర్తు చేశారు. మదనపల్లి ఆర్టీసీ బస్టాండ్ నుంచి 12 ఎలక్ట్రికల్ బస్సులను ఆర్టీసీ చైర్మన్ మల్లికార్జునరావు, ఎమ్మెల్యే నవాజ్ బాషా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ విజయానంద్ రెడ్డి, బోర్డు డైరెక్టర్ రాజారెడ్డి, ఎలక్ట్రికల్ బస్సు ప్రాజెక్టు మేనేజర్ ప్రభాకర్, డిపో మేనేజర్లు నిరంజన్, వెంకటరమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చైర్మన్, ఎమ్మెల్యే మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించారని పేర్కొన్నారు. ప్రస్తుతం పర్యావరణ కాలుష్యాన్ని నివారించేందుకు ప్రభుత్వం ఈ ఎలక్ట్రికల్ బస్సులను ప్రవేశపెట్టిందన్నారు. చాలా మంది అంటుంటారు వల్ల మీ అందరికీ తెలుసు, మన ఆర్టీసీ చాలా తీవ్రంగా నష్టపోయింది. దాదాపు 5,000 కోట్ల పైన మన ఆర్టీసీ కరోనా కష్టకాలంలో బాగా నష్టపోయాం మన ఆర్థికంగా. అప్పటికే అక్కడికక్కడికి ఉన్నటువంటి మన ఆర్థిక పరిస్థితి ఆర్టీసీది ఇంకా డోలాగా ఉన్నటువంటి పరిస్థితి. అయితే
జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ముఖ్యమంత్రి అయిన 6 నెలల కాలంలోనే ఒక కమిటీని పూర్తి చేసి ఏదైతే ఆయన పాదయాత్రలో మన ఆర్టీసీ సోదరులందరిపై ఆర్టీసీ పరిస్థితి చాలా అన్యాయమైన పరిస్థితి ఉంది. మాకు జీతాలు తీసుకునే పరిస్థితి కూడా లేదు. జీతాలు కావాలంటే ప్రతి నెల మేము మా ఆస్తులు తాకట్టు పెట్టి తీసుకునే పరిస్థితి. గతంలో మీ తండ్రి గారు రాజశేఖర గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 500 కోట్లు ఇదే పరిస్థితి ఉన్నప్పుడు 500 కోట్ల రూపాయలు ఇచ్చి ఆర్టీసీని ఆదుకున్నాడు. అలాగే 1500 బస్సులు ఇవ్వడం జరిగింది. ఆ రోజు ఆయన చేసిన ఆ మేలుకి అంత సహాయం చేసినాడు కాబట్టి ఆ రోజు ఆర్టీసీ ఉమ్మడి రాష్ట్రంలో నిలబడగలిగింది. తర్వాత మా పరిస్థితి మళ్ళీ 10 సంవత్సరాల కాలంలో చాలా ఇబ్బందికరంగా ఉంది. మీరు ఏదో ఒక విధంగా శాశ్వత పరిష్కారం చూడండి అని అన్నప్పుడు పాదయాత్రలో మన ఆర్టీసీ సోదరులందరికీ ఒకటే మాట చెప్పాడు. ఆ రోజు మీ అందరి ఆశీస్సులతో నేను ముఖ్యమంత్రి అయితే ఈ యొక్క ఆర్టీసీ పనిచేసే 53,000 మంది ఉద్యోగులందరికీ కూడా శాశ్వత పరిష్కారం చూపిస్తా. దీనికి శాశ్వత పరిష్కారం అంటే ఇంకా నేను సహాయం చేయడం 500 కోట్లు 1000 కోట్లు ఇచ్చినప్పుడు మీ సమస్య పరిష్కారం కాదు, మళ్ళీ ఇలాగే జరుగుతుంది. అందువలన మీ ఆర్టీసీలో పనిచేసే 53,000 మంది ఉద్యోగస్తులను కూడా ప్రభుత్వ ఉద్యోగస్తులుగా చేస్తాము. ఆర్టీసీ గుంటూరు నగరంలో బ్రాడీపేట శాఖ జీఎస్టీ ఆఫీసులో పనిచేసిన నాగప్రసాద్ అనే సీనియర్ అసిస్టెంట్ ఉద్యోగి తమిళనాడుకు సంబంధించిన వ్యాపార విషయంలో 30,000 లంచం డిమాండ్ చేయడంతో సదరు వ్యాపారి అవినీతి నిరోధక శాఖ అధికారులను ఆశ్రయించాడు. సదరు వ్యాపారి లంచం ఇస్తుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న ఏసీబీ అధికారులు జీఎస్టీ అధికారిపై చట్టపరమైన చర్యలకు ఉపక్రమించారు. శ్రీ సత్యసాయి జిల్లా మడకసిర నియోజకవర్గం అమరాపురం మండలం గౌడనకుంట గ్రామంలో రాత్రి సమయంలో 2 ఎలుగుబంట్లు హల్చల్ చేశాయి. గ్రామంలోకి 2 ఎలుగుబంట్లు ఒకేసారి పరుగులు తీస్తూ రావడంతో ఇంటి ముందు సామాన్లు కడుగుతున్న ఓ చిన్నారి ఇంటిలోకి పరుగులు తీసింది. గ్రామంలో ఎలుగుబంటిని చూసిన గ్రామస్తులు భయాందోళన చెందుతున్నారు. సీసీ కెమెరాలలో వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేశారు. ఈ మధ్య దొంగతనాలు ఎంత సులువుగా మారాయంటే కారులో కూడా వచ్చి దొంగతనాలు చేస్తున్నారు. ఏలూరు జిల్లాలో కారులో వచ్చిన 4 దొంగలు విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ నుండి రాగి దొంగిలిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు వారిని పట్టుకుని అరెస్ట్ చేశారు. పరిధిలోన సిఐ గారు నిడుమర సిఐ గారు వాళ్ళ ఎస్ఐఎస్ చీబ్రోలు ఎస్ఐ గారు స్వామి, అలాగే నిడుమర్ ఎస్ఐ గారు శ్రీనివాసులు వాళ్ళ ఆధ్వర్యంలో ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళు మొత్తం 4 ముద్దాయిలు. వీళ్ళు ఒక గ్యాంగ్గా ఏర్పడి ముందుగా వాళ్ళు మోటార్ సైకిల్ మీద ఒక రెక్కీ చేసి తర్వాత ట్రాన్స్ఫార్మర్లు ఐడెంటిఫై చేసిన తర్వాత వీళ్ళు తర్వాత దొంగతనానికి బయలుదేరుతారు. వీళ్ళు అదే పైన దొంగతనం చేసిన తర్వాత ఆ సరుకును ట్రాన్స్పోర్ట్ చేయడానికి ఒక కారును కూడా ఎంగేజ్ చేసుకుని ఆ కారును కూడా యూజ్ చేస్తున్నారు. ఆ విధంగా మనకు ఉమ్మడి వెస్ట్ గోదావరి జిల్లాలో 48 కేసులు వీళ్ళపైన రిపోర్ట్ అయినాయి. 48 ప్రదేశాల్లో దగ్గర 100కు పైగా ట్రాన్స్ఫార్మర్లు గత సంవత్సరం నుండి వీళ్ళు దొంగతనం చేయడం జరిగింది. దానివల్ల రైతులకు చాలా ఇబ్బంది కూడా పడ్డారు వాళ్ళు. ఈ విషయంలో ఈ దినం మనము సిఐ గారు నిడుమర సిఐ గారు సుభాష్ గారు ఆధ్వర్యంలో వాళ్ళ సిబ్బంది ఎస్ఐఎస్ చీబ్రోలు ఎస్ఐ గారు స్వామి, అలాగే నిడుమర ఎస్ఐ గారు వాళ్ళ సిబ్బంది వాళ్ళని అరెస్ట్ చేసి ఈరోజు చీబ్రోలు రైల్వే స్టేషన్ దగ్గర 4 అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి ప్రస్తుతానికి 200 పైగా రాగి వైర్ని సీజ్ చేయడం జరిగింది. ఇంకా టన్నుకు పైగా రాగి వైర్ స్వాధీనపరచుకోవాల్సి ఉంది. ఒక ముద్దాయి పరాల్లో ఉన్నాడు, అతను కూడా అరెస్ట్ చేసి మిగతా చోరీ సొత్తుని స్వాధీనం పరుచుకుంటున్నాము. ఈ విషయంలో ఈ కేసును ఛేదించడంలో విశేష ప్రతిభ కనబరిచిన
సిఏ గారు కావచ్చు, ఎస్ఐ గారు కావచ్చు, ఎస్పీ గారు అభినందనలు తెలియజేయడం జరిగింది. అలాగే వాళ్ళకి రివార్డు కూడా ప్రకటించడం జరిగింది. ఇంకా మనము అదుపులోకి తీసుకోలేదు, వీళ్ళ దగ్గరే ఉన్నాయి ప్రస్తుతానం వీళ్ళ స్వాధీనంలో నుంచి తీసుకోవడం జరిగింది 205 కేజీలు. మిగతాది కూడా ఎవరికి ఇచ్చారు ఏమిటి అలాంటిది రిసీవర్స్ ఉంటుంది, వాళ్ళు కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇది తెలుసు వాళ్ళకి ట్రాన్స్ఫర్ అనేది తెలియదు. వాళ్ళు ఏదో వాళ్ళకి వచ్చేది తక్కువగా వస్తుంది, దానికోసం రైతులు మళ్ళీ ట్రాన్స్ఫార్మర్ వచ్చేంత వరకు ఆ పంటలు ఎండిపోవడము లేదంటే ఇక వేరే రకంగా వాళ్ళు చాలా నష్టపోతున్నారు రైతులు. సో కాబట్టి అలాంటి రాగి వైరని ఎవరైనా కొంటుకుంటే వాళ్ళని కూడా ఖచ్చితంగా అరెస్ట్ చేస్తాము, వాళ్ళు జైలుకి పంపిస్తాము. అదే దర్యాప్తులో ఉంది, కేసు దర్యాప్తులో చేస్తామండి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఖమ్మం ఎన్ఎస్పీ కెనాల్ సర్వేను అడ్డుకున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు. ప్రభుత్వ సెలవు దినం రోజు సర్వే చేయడం ఏంటని ప్రశ్న. మానుకొండూరు ఎమ్మెల్యే రసమయ్య బాలకిషన్ కు నిరసన సేగ. కాసింపేట గ్రామంలో అడ్డుకున్న కాంగ్రెస్ నాయకులు. వరంగల్ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ కు అసమ్మతి సేగ. ఆరూరికి టికెట్ ఇవ్వద్దంటూ అధిష్టానంకు ఉద్యమకారుల వినతి. కామారెడ్డి జిల్లాలో పోచారం బ్రిడ్జిపై నుండి ప్రవహిస్తున్న వరద నీరు. పలు గ్రామాలకు నిలిచిన రాకపోకలు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.